రేవంత్ రెడ్డికి ఆంధ్రాకు పోతున్నాడు కదా, తెలంగాణకే వస్తుండు. చంద్రబాబు నాయుడు వస్తుండు. ఎక్కడైనా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని మెచ్చుకోలే, తెలంగాణ ప్రజలు మెచ్చుకోలే. తెలంగాణ ప్రజలు తిట్టుకుంటూనే ఉన్నాడు. మేమే తెలుగు నేర్పినాం, మేమే వ్యవసాయం నేర్పినాం, ఇంకా అంటూనే ఉన్నాడు. రెండు కళ్ళు అనేది ఉత్త డ్రామాది. రెండు కళ్ళు ఏం కాదు, ఆయనకు ఒకటే కన్ను ఉన్నది. ఆయన ధృతరాష్ట్రుడు కదా, కళ్ళే లేవు ఆయనకు లేదు, ఈయనకు లేదు, ఇద్దరికి లేదు. అందుకని ఏంటంటే తెలంగాణ వాళ్ళు బెత్తం పట్టుకొని నిల్చోవాలి, ఒక్కనోని ఈ బగల కొట్టాలి. మళ్ళీ తెలంగాణ సోషల్ మీడియానే రావాలి, ఈ ఆంధ్ర మీడియాను కూడా తరిమేయాలి. అటువంటి పరిస్థితి ఏర్పడ్డది. తొందరలోనే భరతం పడతారు, ఆంధ్ర మీడియాను కూడా తరిమేస్తారు. ఇప్పటికే ఈనాడు ఎవరు చదవలేని పరిస్థితి అయింది. 3,000 ఎకరాలు కబ్జా పెట్టిండు కదా, ఎందుకు మాట్లాడరు ఆ విషయం? వీళ్ళు 3,000 ఎకరాలు కబ్జా పెట్టిండు రామోజీరావు అని మాట్లాడాలి కదా, ఒక్కడు మాట్లాడుతున్నాడా? అవన్నీ ఖాళీ చేయించాలి కదా. చంద్రబాబు నాయుడు పరిసరాన్ని మూసేసిండు కదా, మళ్ళీ దాన్ని తిరిగి తెరిపిస్తున్నారా? తిరిపించే విషయం మాట్లాడుతున్నారా? ఎక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు?